భవిష్యత్తు ప్రణాళికలను రచించుకోవడానికి ఆ ప్రణాళికల గురించి హుస్నాబాద్ కుటుంబ సభ్యులందరికీ వివరించడానికి మీ అభిమాన నాయకుడు సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షతన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా కరీంనగర్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మిత్రులు, మీ అందరి అభిమాన నాయకుడు, ఎన్నాళ్ళుగానో మీకు సేవలు అందిస్తున్న రెండవ తరం మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా కరీంనగర్ జిల్లాకే కాదు దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన కాకా వెంకట స్వామి గారి తనయుడు గడ్డం వివేక్ వెంకట స్వామి గారు, అదేవిధంగా మిత్రులు కార్యకర్త నుంచి మంత్రిగా ఎదిగిన అడ్లూరి లక్ష్మణ్ గారు, అదేవిధంగా మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు, ఆది శ్రీనివాస్ గారు, విజయ రమణారావు గారు, రాజ్ ఠాకూర్ గారు, నాగరాజు ఎమ్మెల్యే గారు, కవ్వంపల్లి సత్యనారాయణ గారు, మేడిపల్లి సత్యం గారు, డాక్టర్ సంజయ్ కుమార్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు రాజయ్య గారు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ అధికారులు, ప్రాణ సమానులైన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ 2 సంవత్సరాల విజయోత్సవాల సందర్భంగా మనస్ఫూర్తిగా మీకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈ హుస్నాబాద్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆనాడు గడీలు పెత్తందారుల ఆధిపత్యం జరుగుతున్న సందర్భంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఈ ప్రాంతం నుంచి బహుజనుల దండుగట్టి బహుజనుల పరిపాలన ఏ విధంగా ఉంటుందో బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి పునాదులు వేసింది హుస్నాబాద్ ప్రాంతం నుంచే అని చెప్పి ఈనాడు మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా 60 సంవత్సరాల ఆకాంక్ష, 4 కోట్ల ప్రజల యొక్క బలమైన ఆకాంక్షకు 2001లో ఈ ప్రాంతం నుంచే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఈ ప్రాంతం కరీంనగరే అండగా నిలబడ్డది. అందుకే 2004న శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని 2014న తెలంగాణ రాష్ట్రాన్ని కలను నిజం చేసి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో సగర్వంగా మనము తల ఎత్తుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో బహుజనుల యొక్క పరిపాలన అందించడంలో హుస్నాబాద్ కరీంనగర్ జిల్లా పాత్రను అందరూ గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. మరి ఈనాడు ఇంత సమయమైనా మీరు దాదాపుగా 3-4 గంటల నుంచి మా అక్కలు మా ఆడబిడ్డలు చాలా మంది ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఎంతోసేపు ఎదురు చూసిండ్రు. కానీ 2 సంవత్సరాల ఉత్సవాలను పూర్తి చేసుకోబోతున్న మనం ఢిల్లీకి వెళ్ళి పెద్దల్ని, ముఖ్యంగా మన 60 సంవత్సరాల యొక్క ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారికి ఆహ్వాన పత్రికను అందించి వారి ఆశీర్వాదం తీసుకొని మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఇతర మంత్రులకు తెలంగాణ రాష్ట్రం డిసెంబర్ 8-9 నాడు జరుపుకోబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందించడమే కాకుండా భవిష్యత్తు కోసం ఏ విధంగా తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలు రచించుకుంటుందో వారి అందరికీ ఈరోజు వివరించడం జరిగింది. ఈనాడు మిత్రులారా, డిసెంబర్ 3కు ఒక ప్రత్యేకత ఉన్నది. డిసెంబర్ 3, 2023 నాడు
10 సంవత్సరాల పరిపాలన మీద ఆధిపత్యంతో ప్రజలని చెరబట్టి హింసిస్తున్న ప్రభుత్వానికి చరమాంకం పలికి మీ ఓటునే ఆయుధంగా మార్చి ఆనాటి దుర్మార్గమైన పాలనను అంతమొందించి ప్రజా పాలనను మీరందరూ తీసుకురావడం జరిగింది. అదే కాదు, డిసెంబర్ 3కి ఇంకొక ప్రత్యేకత ఉంది. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఉవ్వెత్తున ఊపిరులూది ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన శ్రీకాంతాచారి వర్ధంతి కూడా ఈ డిసెంబర్ 3 తారీఖు నాడే. అందుకే శ్రీకాంతాచారి స్ఫూర్తితో నేను మరణించినా సరే, నా కుటుంబం నష్టపోయినా సరే, నా కుటుంబం కష్టపడ్డా సరే, తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి, వాళ్ళ జీవితాలలో వెలుగులు నిండాలి అని ఆనాడు శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక గొప్ప స్ఫూర్తినిచ్చారు. అందుకే శ్రీకాంతాచారి స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వంలో 60,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి ఈ తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కోసమే అన్న సంగతిని ఆనాడు నిరూపించి మొదటి సంవత్సరంలోనే 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకొక 40,000 ఉద్యోగాల కోసం ప్రణాళికలు రచిస్తున్నాం. తొందరలోనే ఇంకా 40,000 ఉద్యోగాలు ఇచ్చి 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల 1,00,000 ఉద్యోగ ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది, ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఈనాడు మనం నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా మీకందరికీ తెలుసు, ఈ భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి ఆనాడు దేశం అభివృద్ధి జరగాలి అంటే ఈ దేశంలో ఉన్న నిరక్షరాస్యతను తొలగించాలి, ఈ దేశంలో ఆకలి కేకలతోని ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ ప్రజలకు కడుపు నిండా పట్టెడు అన్నం పెట్టాలన్న ఆలోచనతోటి ఎడ్యుకేషన్ ఇరిగేషన్ విధానాన్ని ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టారు. వారి స్ఫూర్తితోనే ఈనాడు మన ప్రభుత్వం నడుస్తుంది. అందుకే శాతవాహన యూనివర్సిటీకి అవసరమైన ఇంజనీరింగ్ కాలేజీలు, లా కాలేజీలు మీకు కావాల్సిన నిధులను ఈరోజు మంజూరు చేయడం జరిగింది. ఇదే కాదు, ఈనాడు మాటలు మాట్లాడుతారు, 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినమన్నారు. ఆ కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయ్యి అక్కడ నిటారుగా నిలబడ్డది కూలిపోయిన కాళేశ్వరం. కానీ ఈనాడు కరీంనగర్ రైతాంగం ముందు నేను ప్రస్తావించదలుచుకున్నా, ఇక్కడ కట్టిన ఎస్ఆర్ఎస్పి ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టి కడితే ఈనాటి వరకు మనము మంత్రులు ముఖ్యమంత్రులైన ఎస్ఆర్ఎస్పి ద్వారానే ఈరోజు కరీంనగర్ ప్రాంతానికి వరంగల్ ప్రాంతానికి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాయి. మనం కట్టిన ఎస్ఆర్ఎస్పి ఎట్లుందో, బీఆర్ఎస్ వాళ్ళు కట్టిన కాళేశ్వరం ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇదే కాదు, బాక్రానంగల్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ శ్రీశైలం వరకు ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా ఆనాటి మన పాలకులు మన ప్రధానమంత్రులు కట్టినాయి. ఈ రోజు దేశానికి సేవలు అందిస్తున్నాయి. ఈ దేశమే ఎంతో ఆహార ఉత్పత్తిని పండించే దేశంలోనే వరి ఈరోజు అత్యధికంగా పండించి దేశంలోనే మొదటి స్థానం తెలంగాణ వరి ఉత్పత్తిలో వచ్చిందంటే మనం కట్టిన నాగార్జున సాగర్, మనం కట్టిన శ్రీశైలం, మనం కట్టిన శ్రీరామ్ సాగర్, మనం కట్టిన భీమా, కోయిల్ సాగర్, నెట్టంపాడు, సీతారామ సాగర్, ఇందిరా సాగర్ లాంటి ప్రాజెక్టులు, జూరాల ప్రాజెక్టులు ఆనాడు మనం కట్టినాం కాబట్టే ఈరోజు దేశంలోనే అత్యధికంగా వరిని పండించే రాష్ట్రంగా మనం రాణించినాం. పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు వచ్చిన ఎంబడే 21,654 కోట్ల రూపాయలు 25,35,000 రైతు కుటుంబాలకు 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఇది రైతు రాజ్యంగా, వ్యవసాయం అంటే దండుగ కాదు, వ్యవసాయం అంటే పండుగని నిరూపించి రైతు రుణమాఫీ చేసిన ఘనత మన ప్రభుత్వాన్ని. ఇవాళ రైతు భరోసా ద్వారా 9 రోజుల్లో 9,000 కోట్లు 70 లక్షల పైగా రైతుల ఖాతాలలో 9 రోజుల్లో 9,000 కోట్లేసి రైతులను రాజులను చేయాలన్న ఆలోచన ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1,04,000 కోట్ల రూపాయలు
రైతుల కోసం వ్యవసాయం మీద మనం ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మా అక్కలు మా ఆడబిడ్డలు ఉన్నారు. అక్కలు పండుగ నాడు అమ్మగారింటికి పోవాలన్నా లేకపోతే అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయనను కన్న కొడుకునో కిరాయి పైసలు అడిగే పరిస్థితి. అందుకే మా ఆడబిడ్డల అమ్మవారిని దర్శించుకోవాలన్నా లేకపోతే అమ్మను పోయి చూడాలన్నా ఆర్టీసీ బస్సులో ఇవాళ ఉచిత ప్రయాణం ఇచ్చినాం. 8,000 కోట్ల రూపాయలు ఉచిత ప్రయాణం కోసం ఖర్చు పెట్టినాం. దానికి మీ అభిమాన నాయకుడు ఇక్కడి శాసనసభ్యుడే పొన్నం ప్రభాకర్ గారి మంత్రివర్గంలో ఈరోజు ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం. అందరూ అనుకుంటుండొచ్చు మా అక్కలు ఉచిత బస్సులనే తిరుగుతున్నారని. ఉచిత బస్సులో తిరగడం కాదు, మా అక్కలకు 1000 బస్సుల యజమానులను చేసినాం. ఇవాళ స్వయం సహాయక సంఘాలు బస్సులు కొని ఆర్టీసీకి కిరాయి పెట్టి వందలాది బస్సులకు ఇవాళ మా ఆడబిడ్డలు యజమానులు అయ్యారు. అదాని అంబానీలు ఉత్పత్తి చేసే సోలార్ పవర్ ప్లాంట్లు ఈరోజు మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఇదే కాదు, అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం. ఆయల్ల ప్రభుత్వంలో రేషన్ కార్డు కావాలంటే అదో పెద్ద పైరవి, దొరగడి ముందల చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి. కానీ మనం వచ్చిన తర్వాత అడిగిన ప్రతి కుటుంబానికి, పెళ్ళైన ప్రతి ఆడబిడ్డకు అమ్మగారింటికా నుంచి అత్తగారింటికి పోతే రేషన్ కార్డు అప్పటికప్పుడే ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నాం. ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే పశువులకు దాన పెట్టేది. కానీ ఇవాళ మనం ప్రతి వాళ్లకు 3,10,00,000 మందికి సన్న బియ్యాన్ని ఈరోజు మనం పంచుతున్నాం. ప్రతి ఇంట్లో ఈనాడు సన్న బియ్యం వండుకొని సంటి పిల్లలకు తినిపించి ఈరోజు మా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మేము సన్న బియ్యం తింటున్నాం, మాకు వస్తున్నాయని మా అక్కలు చెప్తున్నాం. అదే కాదు, ఆ ఎల్ల కరెంటు బిల్లు అవతల రూమ్లు ఉంటే యువతల, యువతల రూమ్లు ఉంటే అవతల బంద్ చేసుకునేది. జరసేపు ఫ్యాన్ వేసుకుంటే జరసేపు ఆపుకునేది. ఎందుకంటే కరెంటు బిల్లుల కష్టం ఉండే. అందుకే ఇవాళ పేదవాళ్ళు ప్రశాంతంగా ఉండాలి అనంటే ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు నిండాలి అని ఈరోజు 200 యూనిట్ల వరకు ప్రతి పేదవాడి కుటుంబంలో దాదాపుగా 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఈనాడు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. ఇదే కాదు, ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇవ్వాలని ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికే 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేసినాం. 22,500 కోట్ల రూపాయలు ఈరోజు పేదల ఇండ్లకు ఖర్చు పెడుతున్నాం. ప్రతి గ్రామాన ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్నారు పేదవాళ్ళు. అందుకే ఈనాడు ఆడబిడ్డల మంచి కోసం, రైతుల మేలు కోసం, నిరుద్యోగ యువత యొక్క భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకుంటున్నాం. అందుకే 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సంబరాలు చేసినాం. ఈరోజు ఒక్క మాట అడగదలుచుకున్నా ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజల్ని. ఒక పక్కన గజ్వేల్ ఉంది మీకు, ఇంకో పక్కన సిరిసిల్ల ఉంది, ఆ పక్కన సిద్దిపేట ఉంది. ఈ 3 నియోజకవర్గాలల్లా దేవుళ్ళు ఏమైనా పరిపాలిస్తుర్రా? గత 10 ఏళ్ళు ఈ ఉస్నాబాదు, అంతకంటే ముందు కూడా టీఆర్ఎస్ వాళ్ళే ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆడ మొదలుపెట్టిన రంగనాయక సాగర్ పూర్తవుతుంది, కొండపోచమ్మ పూర్తవుతుంది, మల్లన్న సాగర్ పూర్తవుతుంది. ఆ నియోజకవర్గాలు నిధులు వరదలై పారుతాయి. కానీ ఉస్నాబాద్లో మొదలుపెట్టిన మీ గండిపల్లి రిజర్వాయర్ కానీ గౌరెల్లి రిజర్వాయర్ కానీ ఎందుకు పూర్తి చేయలేదో ఆలోచన చేయండి. కానీ కేసీఆర్కు సెంటిమెంట్ ఉస్నాబాద్. సతీష్ బాబు మావోడే, మా ఇంటి మనిషే, ప్రచారం ఇక్కడి నుంచే మొదలు పెడతా అన్నాడు. అయ్యా, ప్రచారం మొదలు పెట్టడానికి నీకు ఉస్నాబాద్ కావాల్సి వచ్చింది, కానీ నిధులు ఇవ్వనీకి నీకు ఉస్నాబాద్ కాలేదా? ఈ ఆదర్శ గ్రామం అని ఒకటి తీసుకున్నావు, దానికి ఏం చేసినావు అని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ మా మిత్రుడు మా పొన్నం ప్రభాకర్ గారు, నువ్వు గౌరెల్లిని గుండపల్లిని పూర్తి చేయాలన్నారు. ఎన్ని నిధులైనా ఇచ్చి తొందరలోనే మీకు గౌరెల్లి రిజర్వాయర్ పనులన్నిటినీ పూర్తి చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మీ ఎమ్మెల్యే గారు చాలా ఇచ్చినా ఇంకేం ఆడాడు అనుకొని వచ్చిన, మీకు కాలేజీలు ఇచ్చినా, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ఇచ్చినా, మీకు రోడ్లు ఇచ్చినా, చాలా ఇచ్చినాక మా పొన్నమన్న సంతోషంగా ఉంటాడు అనుకున్నా. అది అయిపోయింది, ఇచ్చింది అయిపోయింది, మళ్ళీ ఏం చేస్తావో చెప్పని మళ్ళీ కొత్త కాగితం ఇచ్చిండు. దీంట్లో చాలా ఉన్నాయి. ఉస్నాబాద్కు రింగ్ రోడ్డు కావాలన్నాడు, ఇంకా చాలా రాసిండు. ఇక్కడ అన్నిటినీ ప్రభుత్వ పాఠశాలలకు నిధులు కావాలన్నాడు. అదేవిధంగా పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు అడిగిండు.
మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదో అడిగినట్టుండు. అదేవిధంగా చాలా వాటికి తాగునీటి నీళ్ల కోసం కూడా ఇవాళ నిధులు అడిగాడు. తప్పకుండా ఇక్కడికి వచ్చిన హుస్నాబాదు మిత్రులకు మీకు ఒక్కటే మాట ఇవ్వదలుచుకున్నా, గత పాలకుల లెక్క హుస్నాబాదును నిర్లక్ష్యం చెయ్యం. ఆనాడు సిద్దిపేటను, సిరిసిల్లను, గజ్వేలో మాత్రమే వాళ్లకు నియోజకవర్గాలుగా కనిపించినాయి, ప్రజలుగా కనిపించిందేమో. మనం అట్లా కాదు, ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. హుస్నాబాద్కు కావాల్సిన నిధులను మంజూరు చేసి ఈనాడు ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా పెద్దలు వెంకటస్వామి గారు ఉన్నారు. గతంలో ఐటీఐలు అంటే కాలం చెల్లిపోయిన ట్రైనింగ్లు ఇచ్చేది. ఆడ డీజిల్ కార్ మెకానిక్ ఇస్తే ఆ డీజిల్ అంబాసిడర్ కారు షెడ్డుకు పోయింది. పిల్లగాడు చదువు నేర్చుకున్నా రిపేర్ చేయనికే కారు లేదు, పోయి ఫామ్ హౌస్ల అంబాసిడర్ కార్కు రిపేర్ చేయాలి. ఇవాళ ఆడి కార్లు, బిఎండబ్ల్యూలు, బెంజ్ కార్లు వచ్చినాయి. అందుకే ఇవాళ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలంటే ఐటీఐలను అన్నిటిని కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు వెంకటస్వామి గారు. అందుకే ఏటీసీలో జాయిన్ అయ్యే ప్రతి విద్యార్థికి ప్రతి నెల 2000 రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వడం ద్వారా నిరుద్యోగ యువకులను అభివృద్ధి పదం వైపు సాంకేతిక నిపుణులుగా మార్చి ఈరోజు ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఇక్కడనే ఉన్నారు. ఇవాళ గ్లోబల్ సమ్మిట్ పోయి నేను ప్రధానమంత్రి గారికి, సోనియా గాంధీ గారికి ఆహ్వాన పత్రిక ఇచ్చిన. ఇది నేను చేస్తున్నది కాదు, మిత్రుడు శ్రీధర్ బాబు గారే చేస్తున్నారు. వారి నాయకత్వంలోనే భారత్ ఫ్యూచర్ సిటీలో ఈరోజు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ మనం తెస్తున్నామంటే పెద్దలు శ్రీధర్ బాబు గారు అండగా నిలబడి పరిశ్రమలను, ఐటీ కానీ ఇండస్ట్రీస్లో పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు మన రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదం వైపు నడిపించడానికి వారందరూ సహకరిస్తున్నారు. అందుకే మిత్రులారా, ఇంత ఆలస్యమైన మీతో కలవాలి, మీతో మాట్లాడాలి, ఆశీర్వదించిన మీతో మన సంతోషాన్ని పంచుకోవాలి. అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. రాష్ట్రంలో 10 ఏళ్ళ ప్రభుత్వం ఉంటే ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే. కానీ అదే మన ప్రభుత్వం 10 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టి చూపిస్తుంది. ఇవాళ మీకు రేషన్ కార్డు వచ్చినా, ఇవాళ మీకు సన్నబియ్యం వచ్చినా, ఇవాళ మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినా, ఇవాళ మీకు సారె పేరు మీద చీర, ఇందిరమ్మ చీర మీకు వచ్చినా, ఇవాళ మీకు 200 యూనిట్ల కరెంటు వచ్చినా, ఇవాళ మీకు 21,000 కోట్ల రైతు రుణమాఫీ జరిగిన, ఇవాళ మీకు రైతు భరోసా కింద 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వచ్చిన, ఇవాళ నిరుద్యోగ యువకులకు మొదటి సంవత్సరమే 60,000 ఉద్యోగాలు వచ్చిన, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఒక మంచి ప్రభుత్వం ఈరోజు పాలనలో ఉంది. మంచి ప్రభుత్వం ఉంటే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుందో, ఒక మంచి వ్యక్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మంత్రివర్గం బాగా ఉండాలి. గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు మంచోళ్ళు ఉండాలి. అంతే తప్ప మందు పోసిండను, క్వార్టర్ ఇచ్చిండను, ఫుల్ తెచ్చిండను, ఏదన్నా మనం చిన్న చిన్న తప్పులు చేస్తే మనం గ్రామాలు దెబ్బతింటాయి. మంచోళ్ళని ఎన్నుకోండి, మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళని ఎన్నుకోండి, ఏడైనా ఈ ప్రభుత్వంతో కలిసిమెలిసి ఉండేటోళ్ళని ఎన్నుకోండి. కాళ్ళల్లో కట్టెలు పెట్టేటోడు ఉంటే వానికి రాజకీయంగా పనికొస్తుందేమో కానీ మీ గ్రామ అభివృద్ధికి నిధులు రావు. అందుకే ఈడున్న యువమిత్రులను 10 ఏళ్ళు రాజకీయాలు పక్కన పెట్టండి, మన సమస్యలను పరిష్కరించుకుందాం. అందరు ఏకంగా నీ గ్రామాలలో వీలైనంత మేరకు ప్రజలను ఒప్పించే ఏకగ్రీవం చేసుకోండి. లేదా మంత్రులతోని, ఎమ్మెల్యేలతోని కలిసి పనిచేసే సర్పంచ్లను గెలిపించుకోండి. అప్పుడు మన గ్రామాలకు నిధులు వస్తాయి. కేంద్రం నుంచి కొట్లాడైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా నిధులు గ్రామాలకు విడుదల చేసే బాధ్యత నేను తీసుకుంటా. మరి మీరు మాత్రం మంచి వాళ్లను, ప్రజలతో మంచిగా ఉండే వాళ్ళనే సర్పంచులుగా ఎన్నుకోండి. ఒకవేళ సర్పంచ్ కింద కిరికిరిగాడు వచ్చిందంటే మన కాలం 5 ఏళ్ళు చూస్తుంటేనే కండ్ల ముందల కరిగిపోతుంది. ఎక్కడైనా మన చుట్టం ఉంటే ఉండొచ్చు, ఏడ బావ అన్నా సరే కానీ వంకాయ తోట కాడ బావ అనొద్దని వెనకటి పెద్దోళ్ళే చెప్పారు. అవునా? ఇక ఒకడొకడు ఉంటాడు, వాడు 3 ఏళ్లకు 33 దొడ్లు ఉన్నాయని పొంకనాలు చెప్పేటోడు వస్తాడు. ఇట్లాంటోళ్ళని కింద మీరు వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా చేసి రట్టే
మీరు బుద్ధిమంతుడని సర్ది కడితే వాడు చక్కగా బొడ్రాయి కాడు వైపు భోంచేసి మళ్ళీ వచ్చి ఇంకేం పెడతామని అడిగిండు అనుకో, మీ ఊర్లన్నీ దెబ్బతింటాయి. అందుకే బుద్ధి ఉన్నోని, మంచి ఆలోచన ఉన్నోని, గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న పట్టుదల ఉన్నోని, స్థానికంగా మంత్రులతోని కలిసి పనిచేసేటోళ్లను, మంత్రుల దగ్గర పోయి కూర్చొని నిధులు తెచ్చుకునేటోళ్ళను. ఇవాళ ఉస్నాబాద్కి ఎందుకు వచ్చినాయి నిధులు? పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర వచ్చి కూర్చొని కొట్లాడి నిధులు తెచ్చాడు. రేపైనా మీ గ్రామాలకు నిధులు రావాలంటే ఆ సర్పంచ్ ఎమ్మెల్యే దగ్గరనో మంత్రి దగ్గరనో కూర్చొని ఈ ప్రభుత్వంలో నిధులు తెచ్చుకోవాలి. మంచిగా అడిగితే నిధులు వస్తాయి, మాట్లాడితే నిధులు వస్తాయి, మన సమస్యలు చెప్పుకుంటే నిధులు వస్తాయి. తద్వారా మన సమస్యలు పరిష్కారం అవుతాయి, గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. మేము ఎన్ని వైరుధ్యాలున్నా కేంద్రానికి ఇన్నిసార్లు పోయి రాష్ట్రానికి అవసరమైన నిధులు తీసుకొస్తున్నాం. అందుకే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు మన గ్రామాలలో వెలుగులు నింపే ఎన్నికలు. మీరు మంచోళ్ళని చూసి ఎన్నుకోండి. మీ గ్రామాలకు నిధులు ఇచ్చే బాధ్యత, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంత ఆలస్యమైన ఇన్ని వేల మంది ఉండి ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.